ఇక్కడ సడన్గా జనాలు అందరు పోగైపోయారు, మొత్తం గుంపు కట్టేసారు. ఇక రేగి పండ్లు 2-3 తెంపుకున్నా. ఇదేదో కొంచెం గ్రీన్ కలర్ది డిఫరెంట్ ఉంది. ఎవరు తెంపట్లేదు అనుకుంటా, ఇంకా ఇంకా ఉన్నాయి చాలా, మనకంత అవసరం. చాలా బాగుంది వ్యూ. तेल खत्म हुआ, डक्का मारो उधर तक सामने तक. विदाउट एलईडी, ఇది విత్ ఎల్ఈడి. సో ఇది గైస్ మనది ఎర్లీ మార్నింగ్ కాలంగేట్ బీచ్. ఇక్కడ సన్ రైజ్ అవుతుంటుంది. సన్ రైజ్ అవ్వడం చూడడానికి చాలామంది వస్తారు. ఇక్కడ చిన్న చిన్న చేపలు పట్టుకొచ్చారని చెప్పి రుక్కుంటూ వచ్చిన చూద్దామని. చేపలు పట్టుకొచ్చారు. చిన్న చేపలతో ఏం చేస్తారేమో. ఫిషెస్, క్రాబ్స్ ఇవన్నీ వస్తాయంట. ఇంకొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే క్రాబ్స్ బండి వస్తుందంట. నేను ఏడా అక్కడ ఉండే ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్, 1.5 కిలోమీటర్ దూరంలో ఉండే. ఇక్కడ సడన్గా జనాలు అందరు పోగైపోయారు, మొత్తం గుంపు కట్టేసారు. ఏందా అని చూస్తే ఇవి ఓపెన్ చేసిరు. కొంతమంది వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయారు కూడా. పెద్ద సైజు ఉన్నాయి, కొంతమంది కొనుక్కొని వెళ్ళిపోయారు కూడా. ఇవి సపరేట్ ఉన్నట్టున్నాయి. ఇది దేనికి దానికి సపరేట్ చేస్తున్నట్టున్నారు. నాకు తెలిసి సైజెస్ని బట్టి చేస్తున్నట్టున్నారు. ఎవరైనా వచ్చి కొనుక్కెళ్తారేమో మరి. చాలా చిన్నగా ఉన్నాయి, ఏం చేస్తారు ఇంత చేపలతోటి. మన దగ్గర అయితే బొమ్మడి చేపలు చేస్తాం. ఇదేదో కొంచెం గ్రీన్ కలర్ది డిఫరెంట్ ఉంది. ఈ షాప్ ఏందో డిఫరెంట్ ఉంది, బతికే ఉంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. చూడండి మామ బ్రోస్, ఇక్కడికి వచ్చిన గోవాకి బీచ్కి బండి పట్టిన పక్కన రేగిపళ్ళ చెట్టు ఉంది. నేను చూడలేదు బండి పెట్టేటప్పుడు, ఇప్పుడు వెళ్తుంటే చూసిన. ఇక రేగి పండ్లు 2-3 తెంపుకున్నా. పండ్లు కూడా ఉన్నాయి కానీ పండ్లన్నీ మ్యాక్సిమం ఖరాబ్ అయిపోయి ఉన్నాయి. సో కచ్చి అయితే పర్లేదు అని చెప్పి కచ్చి తీసుకున్నా. ఇది కాలంగేట్ బీచ్. కాలంగేట్ బీచ్ పక్కన కిందికి వెళ్ళడానికి ఎక్కడైతే దారి ఉంటుందో రేగిపళ్ళ చెట్టు ఉంది. ఈ రూట్ అయితే చాలా బాగుంది, అందుకనే కెమెరా ఆన్ చేసిన. రైట్ సైడ్ కొబ్బరి చెట్లు, లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్లు. ఆంధ్రాలో ట్రావెల్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ గోవాలో ఉన్నా, మఫూజాలో ఉన్నాం ప్రస్తుతానికైతే. మఫూజా ఫ్లైఓవర్ ఇది. ఆ లెఫ్ట్ సైడ్ మఫూజా సిటీ. మఫూజా బాగుంటుంది కానీ టూరిస్టులు, లాడ్జ్లు అట్లా ఏముండదు, అదొక సిటీ. వీళ్ళు ఇక్కడ రెసిడెంట్స్ మాత్రమే ఉంటారు. ఏదో అక్కడ మూలకి ఇక్కడ ఒక మూలకి ఒక హోటల్ ఉండే ఛాన్స్ ఉంది, బట్ కన్ఫర్మ్ అన్నట్లేదు. అక్కడ చూసాడా, అక్కడ దాకా కార్ రోడ్ ఫుల్ స్పీడ్కి వెళ్ళి కొంచెం అంటే లారీ స్లో ఉంది కదా, ముందే రైట్ మెల్లగా తీసేసుకుంటే అయిపోతుండే. అక్కడ దాకా వెళ్ళి బ్రేక్ కొట్టి మళ్ళీ అప్పుడు రైట్ వెళ్ళడము ఎంత రిస్క్ అది. इसमें स्नैक्स है, इसमें कपड़ा है, इसमें वो चार्जिंग सामान है. नाम क्या है? मेरा वी. बस है. बाय.
మొత్తానికైతే అన్ని ఎంహెచ్ బండ్లు కనిపిస్తున్నాయి. ఇందాక మనం ఏదైతే పోలీసు వాళ్ళు ఆపిర్రో అదే బార్డర్ అనుకుంటున్నా. ఇట్లా ఎంహెచ్ కనబడ్డాయనే ప్రతిసారి గోవా బండ్లు వచ్చేస్తున్నాయి మళ్ళా. ఏమో నేను అనుకునేది ఏంటంటే మహారాష్ట్ర అంటే బార్డర్ కదా, గోవాలో అయితే ట్యాక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి గోవాలో బండి కొనుక్కొని ఇక్కడ తిప్పుతున్నారేమో అనుకుంటున్నా. చూద్దాం ఇంకా ముందు పోయి ఇంకేమైనా చెక్ పోస్టులు ఉంటాయా అని. ఈ రూట్ అయితే చాలా బాగుంది. కొంచెం అంటే ట్రాఫిక్ లేని టైంలో వచ్చి ఉంటే, ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఈ జర బండ్లు ఉన్నాయి, మనం పోవాల్సినంత కన్వీనియంట్గా వెళ్తలేమో. 60-70 వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం దరిద్రంగా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం అయితే మరీ దరిద్రంగా ఉంటుంది. 10-20 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళలేమో అట్లా ఉంటుంది కొంచెము. అట్లా 80 కిలోమీటర్స్ వరకు అయితే దరిద్రంగా ఉంది. ఆ 80 కిలోమీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ ఒక ఊరు వస్తుంది. ఓవరాల్ ఇంకొక 150 కిలోమీటర్స్ వరకు ఇట్లానే ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారి సంగ్లీ నుంచి సోలాపూర్ రూట్ బాగుంటుంది. సోలాపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ రూట్ కూడా బాగుంటుంది. నేను రికార్డు నొక్కడం మర్చిపోయినా. అక్కడ ఇందాక ఒక చెక్ పోస్ట్ ఉండే, అక్కడ మననైతే ఆపలేదు. అన్ని బండ్లను ఆపుతున్నారు కానీ ఇంకా మన హెల్మెట్ అవన్నీ చూసి మననైతే ఆపలే. దాని తర్వాత చెట్లు కూడా సూపర్ ఉండే. మళ్ళీ ఇప్పుడు ఘాట్ రోడ్, ఇగో గూగుల్ మ్యాప్స్లో ఒకసారి చూడండి రోడ్ ఎట్లుందో. మొత్తం ఇంతే ఉంది, సూపర్ ఉంది రోడ్ అయితే. కార్లు వచ్చేటోళ్ళకి లేకపోతే హెవీ వెహికల్స్లో వచ్చేటోళ్ళకి అంత నచ్చకపోవచ్చు, కానీ బైక్లు వచ్చేటోళ్ళకి ఇట్లాంటి రూట్స్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆగి ప్రశాంతంగా ఫోటో దిగుదామా అంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, అదొకటి. 2 పొరపాటున గూగుల్ మ్యాప్స్ తీసేసినామంటే తర్వాత సిగ్నల్ కూడా ఉండదు ఇక మళ్ళీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకోనికి. ఎట్లా ఘాట్ రోడ్ ఒకటే రోడ్, ఇటు ఎండ్ అయితే అటు స్టార్ట్ అవుతుంది. కానీ సేఫ్ సైడ్ ఇంకా గూగుల్ మ్యాప్స్ పోయిందంటే ఇట్లాంటి టైంలో రిస్క్. రోడ్లు అయితే చాలా డేంజర్ ఉన్నాయి, ఫస్ట్ గేర్లోనే ఎక్కియాల్సి వస్తుంది. నా హెల్మెట్ లోపల నుంచి ఒకళ్ళు నేను మాట్లాడినా అయినా కూడా థ్యాంక్ యూ అని చెప్పినా కూడా అర్థం కాదు. అందుకనే థమ్స్ అప్ అని చూపించేసిన. నాకు గోవా వచ్చినప్పుడు ఎక్కువ నచ్చేది ఈ ఘాట్ రోడే. కార్లో వచ్చినప్పుడు అంత నచ్చేది కాదు, కానీ బైక్లో రావాలి అని అప్పుడే ఫిక్స్ అయినా. ఇప్పుడు నడుపుతుంటే తెలుస్తుంది. ముందు నుంచి ఏదైనా హెవీ వెహికల్స్ వస్తున్నాయి అదొక్కటి చూసుకోవాలి తప్ప మస్తు ఉంటుంది ఘాట్ రోడ్. మ్యాక్సిమం నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్తున్నా. రోడ్ ఎంత ఖాళీ ఉన్నా సరే నేను లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్తున్నా. చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో. ఈ ఘాట్ రోడ్లలో అసలు యాక్సిడెంట్లు ఎక్కువైతూ ఉంటాయి. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోయినామంటే మనకి సేఫ్ డిస్టెన్స్. సడన్గా ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి కూడా కట్ చేసుకోవడానికి అన్నట్టు ఉంటుంది. 360 degrees కెమెరా ఉంటే బాగుండు అని కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు. ఇది మెయిన్ టైము. ఎందుకంటే నేను ముందు రోడ్ చూడాలి, అట్లా అని చెప్పి మీకు రైట్ సైడ్ సీనరీ చూపించాలి. రైట్ సైడ్ సీనరీ అయితే నాకు కళ్ళతోటి అయితే కనిపిస్తుంది, కానీ కెమెరాతో చూపించాలి అంటే మొత్తం తల రైట్ సైడ్ తిప్పాలి. చాలా బాగుంది వ్యూ. ఒక పని చేద్దాము, ఇక్కడ ఒకసారి ఆగుదాము. ఇక్కడ ఈ గాజులు చూస్తుర్రా, యాక్సిడెంట్ అయినప్పుడు గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్ అన్నీ రోడ్ మీద నుంచి ఏరి, లేకపోతే ఇక్కడ పర్టికులర్గా అయిందో తెలీదు, ఆ రోడ్లో అయిన యాక్సిడెంట్లు అన్నీ తెచ్చి ఇక్కడ వేసిరా తెలియదు. ఇది చూడండి వ్యూ. ఆగుకుంటూ వెళ్తే ఇంకా హైదరాబాద్కి వెళ్ళినట్టే. బట్ ఇట్లాంటి సీనరీ మళ్ళీ చూద్దాం మనం. ఈ రైనెక్స్ బ్యాగ్ మా ఫ్రెండ్ నాకు స్పాన్సర్ చేశాడు, గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన ఏంటంటే నా పేరు చెప్పకు అని చెప్పి పర్టికులర్గా చెప్పాడు, అందుకనే నేను ఆయన పేరు తీయట్లేదు. ఈ సైలెన్సర్కి టచ్ అవుతుందా అని భయం ఉండే. ఇంకొంచెం గుంజి కట్టవచ్చు, బట్ నేనైతే గట్టిగానే కట్టినా, టచ్ అయితే అవ్వట్లేదు. అదే పొజిషన్లో ఉండే. ఈ పైన సైలెన్సర్ మీద అది ఉంటుంది కదా కవర్, దానికి టచ్ అవుతుంది, అదంతా వేడేం అవ్వదు. ఏమైంది? యాక్సిడెంట్ అయింది అయ్యా. పాపం ఆపుదాం అనుకున్నా కానీ వాళ్ళందరూ నన్ను ఒక ఏలియన్ని చూసినట్టు చూస్తే నాకు భయమైంది. అంటే ఇట్లాంటి రూట్స్లో ఏమవుతుందంటే కొంతమంది ర్యాష్గా డ్రైవ్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు కట్టుకొట్టుకొని వెళ్ళిపోవడం వల్ల వేరే వాళ్ళు కింద పడతారు. సో నన్ను ఇంకా వాళ్ళొక లుక్ ఇస్తుంటే నాకు భయమైంది. చాలాసార్లు ఇట్లా అయినుండే, ముందోడు కట్టుకొట్టుకొని వెళ్ళిపోతాడు, మనం వెనకాలకి వెళ్తుంటాం, మన ఇద్దరం ఒకటే అనుకొని మేము అందరం ఒకటే బ్యాచ్ అనుకొని మనని ఆపేసి కట్టేస్తారు ఆడ. నాకు ఆ విషయం భయమై ఆపలే, కానీ లేకపోతే నాకు ఆపే ఆయనకి వాటర్ ఇవ్వబుద్ది అయినుండే. నాకు వాళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ లుక్ ఇచ్చేసరికి భయమైంది.
అందరికీ కాజు చెట్టు అని చెప్పినా కదా, ఆల్రెడీ గోవాలో చెట్టుది చాలా క్లియర్ వీడియో పెట్టినుండే. ఇక్కడ వెళ్తూ ఉంటే ఇందాక నుంచి చూసిన చాలా చెట్లు ఉన్నాయి, కానీ పండ్లు లేవు, మెయిన్ రోడ్ మీదకి లేవు. ఒక్క చెట్టు దొరికింది, అంత పెద్దగా అయితే లేదు, చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ అంతా హార్వెస్టింగ్ ఏం జరగట్లేదు అనుకుంటా. ఎవరు తిట్టకపోతే బాగుండో, మీకు చూపించకైతే ఆగిన. సో ఇదే కాజు చెట్టు. సో పండ్లు వచ్చేసి మీకు ఇక్కడ సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి పండ్లు. పింక్ ఉన్నాయి, ఇవి ఎల్లో కూడా అవుతాయి, పింక్ కూడా అవుతాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ ఇది చూస్తున్నారా, ఇలా ఉంటుందన్నమాట. ఇలా తెంపి చూద్దాము. ఇది ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి కాజు. ఇది డైరెక్ట్గా అంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. నేనైతే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తినిపిస్తుంది కాబట్టి నేనైతే తింటాను. ఇంకొకటి తెంపుదాము. సో ఇవి ఎల్లో కలర్లో కూడా ఉంటాయి, పింక్ కలర్లో కూడా ఉంటాయి, ఇంకా సైజ్ పెద్దగా అవుతాయి. ఇవి ఇంకా స్టార్టింగ్లో కాబట్టి ఇంకా హార్వెస్టింగ్ స్టార్ట్ చేయలేదేమో, ఇంత పెద్దగా కూడా అవుతాయి అవి. ఇది కాజు అనుకొని నేను గోవాకి వెళ్ళినప్పుడు దీన్ని కొరికేసిన డైరెక్ట్గా. ఇది డైరెక్ట్గా కొరుక్కొని తినొద్దు దీన్ని. ఇది జీడి అంటారు, తినంగానే నల్లగా అయిపోతుంది. ఈ చెట్టుకి చాలా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ పైన కూడా చాలా ఉన్నాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో దీని లోపల కాజు ఉంటుంది. దీన్ని ఫస్ట్ షెల్ బ్రేక్ చేస్తారు. అక్కడ ముందు ఒకటి పెద్దగా కనిపిస్తుంది, అది ఒకటి తీసుకుందాము. దొంగ వచ్చాడు, ఇవన్నీతో చిక్కుపోతాడు. ఇది చూసారా, చాలా పెద్దగా అయినాయి, కానీ ఇక్కడ ఎవరు తెంపట్లేదు అనుకుంటా. మనమైతే తెంపుకున్నాము, 3 తెంపిన. ఇంకా ఉన్నాయి చాలా, మనకంత అవసరం లేదు. నేను చెప్పాను కదా పెద్దగా అవుతాయని, ఇంత పెద్దగా అవుతాయి అన్నమాట. దీన్ని ఏం చేస్తారంటే ఈ ఊర్లో అమ్ముతారు. ఈ ఊర్లో దీన్ని కాజు పండు అంటారు. మా అమ్మమ్మ అయితే మాకు కాష పండు అని చెప్పేది. సో ఇవి ఊర్లో అమ్ముతారు. ఇది కాజు ఉంటుంది అనమాట. దీన్ని బ్రేక్ చేసి ఎండలో పెట్టి బ్రేక్ చేస్తారు. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ప్రాసెస్ అయితే నాకు ఐడియా లేదు. దీన్ని అయితే దొంగతనం చేసినాం కాబట్టి పెట్టేసుకుందాము. అక్కడ నుంచి ఎవరో మనిషి వస్తున్నాడు, మన చూసి పెట్టేలోపు పారిపోదాం మనం. అక్కడైతే ఉన్నారు మనిషి. हाँ स्टार्ट नहीं हो रहा गाड़ी? हाँ तेल खत्म हुआ, धक्का मारूँ उधर तक, सामने तक? हाँ अब बैठ जाओ, मैं धक्का मारता हूँ. वो फुट रेस्ट खोलो, ये फुट रेस्ट खोलो, वो पीछे का फुट रेस्ट, हाँ वो खोलो. थोड़ा राइट में रहो. चलो मेरे को थोड़ा लेफ्ट साइड में गैप छोड़ो. టోయింగ్ చేయడం మన హైదరాబాద్లో ఓకే, కానీ ఈయన బండి లెఫ్ట్ రైట్ తిప్పుతుండు, అది భయం అవుతుంది. ఆ ముందేమో ఏది పడుతుంది అడ్డం వస్తున్నాయి. రోక్ జా రే. रोड पूरा बगाया तो कैसा भैया? మన మెడికల్ పైకి వెళ్ళాలి. किधर जाना है आपको? हाँ मैं उसके ऊपर चढ़ जाता हूँ, उधर तक चलता हूँ. हाँ वो उसके ऊपर चढ़ जा रहा हूँ मैं. हाँ आप उस तरफ नहीं है ना? अच्छा ये रास्ते से क्या? अच्छा
ఒకవేళ దగ్గరలో ఉంటాయనని మొత్తం టోయింగ్ తోటి దింపేసి వచ్చేస్తుండే నేను. కానీ ప్రాబ్లం ఏంటంటే నా ఎగ్దమ్ బ్రేక్ వేసేస్తుండు. అంటే ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళకి మన హైదరాబాద్లో టో చేసినట్టు అలవాటు లేదేమో. ఎగ్దమ్ బ్రేక్ వేసేస్తుండు, మీదికి వచ్చేస్తుండు. ఇక మంచి చేద్దామని చెప్పి పోయి కింద పడడు ఎందుకు అని చెప్పి నేను ఇక్కడ రైట్ అంటే మన రూట్ కూడా రైటే చూపించింది, రైట్ వెళ్తున్నా అని చెప్పిన. ఇంకా మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యింది. పాపం ఎంత దూరం నుంచి దుబ్బుకుంటూ వస్తుండో తెలియదు, హ్యాపీ ఫీల్ అయ్యిండు. మన తెలుగు వాళ్ళంతా ఏడవైనా 10 మందికి హెల్ప్ అయ్యేటట్టే ఉంటాం మనము. హలో మామా బ్రోస్, ముందు బండి చూస్తుర్రా? ఎడ్ల బండి. మహారాష్ట్రలో ఎడ్ల బండి ఇట్లుంటుంది. అదే మన చిరంజీవి సినిమాలో ఎడ్ల బండి పోటీలకు పోతారు కదా, అది ఇక్కడి నుంచే తీసుకున్నట్టుంది. ఒక్కడే ఉంటాడు. మరి ఇది నిజంగా పోటీల బండా మరేమో తెలియదు. దీన్ని అయితే ఇట్లా తీసుకెళ్తారు. ఇక్కడ ముందు బార్, తర్వాత ఏదో హోటల్ ఉన్నట్టుంది. ఇప్పటికే చాలా ముందుకు వచ్చేసినాం. ఇక్కడ బండ్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. మనం కూడా ఆగి ప్రశాంతంగా తినేద్దాం. 2 ఉన్నాయి ఇక్కడ, వెజ్ నాన్ వెజ్జా ఏంది ఇది ఇట్లున్నాయి. అది ప్యూర్ వెజ్ అనేది రాసి ఉంది. ఇప్పుడే లంచ్ చేసిన నేను. రోటీ తీసుకున్న, రోటీ ఇంకా చికెన్ కర్రీ తీసుకున్న, బోన్లెస్ చికెన్ కర్రీ. కొంచెం మనకి కావాల్సినట్టు స్పైసీగా చేయమని అడిగిన, చేసి ఇచ్చారు. మంచిగా ఉండే, నాకైతే నచ్చింది. నాకు గోవాలో సప్ప ఫుడ్ తిని అప్పటికి నేను అక్కడ గట్టిగా తినలే. పుట్టి KFC తిన్నా కానీ అది కూడా సప్పగానే ఉండే. సోలాపూర్ ఈడికెళ్ళి 100 కిలోమీటర్స్ ఉందనుకుంటాను, 190 ఉంది. ఏమైతే పడేసుకోలే. కొంతసేపు ఆడ మక్క బొట్ట తోటు అదే చెట్లు ఉన్నాయి, పైన ఒకటి దింపుకుందాం అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు పచ్చడి తింటే కడుపు నొప్పి వస్తుంది, అందుకని కాల్చుకొని తినేంత ఓపిక లేదు. ఇండియాలో చాలా దగ్గర బైక్ టోల్స్ కూడా ఉన్నాయి, బట్ మనకైతే వచ్చేటప్పుడు ఒక్క రోడ్ కూడా తలగలే. ఈ రోడ్లో నాకు తెలిసి అంత ఉండకపోవచ్చు, ఏదన్నా లేహ్ లదాఖ్ అట్లాంటి దగ్గర ఉండొచ్చు. మనం ఈ రూట్ ఫిక్స్ కాదు, ఈ రూట్లో 4 కిలోమీటర్స్ వెళ్తున్నాం. దాని తర్వాత ఒక రౌండ్ రూట్ వస్తుంది, ఇట్లా అని తిరిగి అటు ఎక్కాలి. ఒక ఫ్లైఓవర్ వస్తుంది ముందు, ఆ ఫ్లైఓవర్ ఎక్కి రైట్ సైడ్ వెళ్ళాలి. బట్ మనం ఇట్లా డైరెక్ట్గా రైట్ వెళ్ళకుండా, ఇది పెద్ద పెద్ద విండ్ మిల్స్ ఉంటాయి కదా, దాని రెక్కలు. అది పైన గాల్లో ఉన్నప్పుడు అర్థం కాదు, కానీ ఎంత పెద్ద ట్రక్లో ఉంది చూసారా. ఇక్కడ ఆపేస్తాడు, కన్ఫర్మ్ ఆపేస్తాడు. నేను స్పీడ్ వెళ్తాను, కానీ బండి సడన్గా ఎవరైనా అడ్డం వస్తే కంట్రోల్ అయ్యే అంత స్పీడ్లోనే వెళ్తాను. బండి 140, 160 కూడా వెళ్తుంది, కానీ నేను అంత వెళ్ళను. సడన్గా ఏమైనా అడ్డం వచ్చినా, ఇప్పుడు ఒక కుక్క కానీ ఒక పంది కానీ అడ్డం వచ్చినా బండి కంట్రోల్ అయ్యే స్పీడ్లో ఉండాలి. ముందే వెనకాల టైర్ చక్కగా లేదు, ఇప్పుడు బ్యాక్ బ్రేక్ వేసినా అంటే దాంతోపాటు మొత్తం స్కిడ్ అయిపోతుంది వెహికల్. అట్లా అని చెప్పి ఫ్రంట్ బ్రేక్ వేస్తే గ్రిప్ ఉండదు. మనకి ABS కాదు, ఇది నాన్ ABS వెహికల్. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాను. నేను మంచిగా పోతుంటే అద్దంలో సన్సెట్ని చూసిన, ఆరెంజ్ కలర్గా బ్యూటిఫుల్గా ఉంది. సరే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వెహికల్ స్లో చేసిన. ఒకసారి అటు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇది మన బండి అయితే. ఒక 10 నిమిషాలు నేను కూడా వాటర్ తాగి రెస్ట్ ఇద్దామని అనుకుంటున్నా. ఈ హజార్డ్ లైట్స్ బాగా బ్లింక్ అవుతున్నాయి. నాకు హజార్డ్ లైట్స్లో నచ్చేది ఏంటంటే టెయిల్ లైట్ కూడా బ్లింక్ అవుతుంది, నాకు అదొక్కటే నచ్చుతుంది. సన్సెట్ అయితే అయ్యింది, ఇంకా 3 అవర్స్ చూపిస్తుంది ఇంటికి. 3 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతా. ఆగకుండా వెళ్దామని అనుకుంటున్నా. ఇంకా ఆగుతే నన్ను వాటర్ దానికి ఒక 5 నిమిషాలు ఆగుతుండొచ్చు. ఆ వాటర్ తాగేసి కూడా వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్గా. సరిపోయింది. గోపురం మీద కొంచెం దుమ్మండే,
వచ్చేసరికి కనెక్ట్ చేయడం మర్చిపోయినా. సో వాయిస్ కంపల్సరీ రికార్డ్ అయ్యి ఉండదు. మొత్తం ఆగమాగం అవుతుంది రోజంతా. రోడ్ అయితే బాగుంది, కానీ ఇట్లా ఎంత దూరం ఉందో తెలియదు. ఇందాక వరకు రోడ్ అయితే ఓకే ఉండే, ఏదో 60-70 వెళ్ళేటట్టు ఉండే. కానీ ఇందాక ఒక 2 minutes నుంచి రోడ్ అయితే బాగుంది. ఇట్లనే హైదరాబాద్ వరకు ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మెల్లమెల్లగా చూస్తుంటేనే చీకటి అయిపోతుంది. మొత్తం పొద్దున ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఎండకి ఎండి మాడి ఇట్లా ఈవినింగ్ అయితే మంచి ఫీల్ వస్తుంది. ఆ గాలి తగులుతుంది నాకు గేర్ లోపలికి వస్తుంది. చలి అయితే ఇంకేం లేదు ప్రస్తుతానికి, కానీ పెడుతుంది. మనం 9:43 అని చూపిస్తుంది. మోస్ట్లీ 9:30 లోపు వెళ్ళిపోతాము. అంత చలి ఉండకపోవచ్చు అనుకుంటున్నా. బట్ ఇన్ కేస్ చలి అనిపించినా లైనర్ తీసి వేసేద్దాం మనం. ఈ పురుగులు అయితే స్టార్ట్ అయినాయి. హెల్మెట్కి వచ్చి పట్ అని తగులుతున్నాయి. హైలైట్ ఏంటంటే నేను ఇంకా ఇప్పటి నుంచి కెమెరా లెన్స్ చూసుకుంటూ ఉండాలి. ఇందాక అట్లనే బిస్కెట్ అయింది. కెమెరా లెన్స్ మంచిగా నీట్గా పెట్టుకోవాలి, లేకపోతే వీడియో గలీజ్ వస్తుంది. ఇంకా చీకటి అయింది కాబట్టి పెద్ద షార్ట్స్ ఏం తీయము. ఓన్లీ ఇంపార్టెంట్ ఏదైనా టోల్ గేట్ కానీ లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఇంపార్టెంట్ అనిపిస్తేనే రికార్డ్ చేస్తాను. బట్ ఆ రికార్డ్ చేసిన కొంచెమన్నా మంచిగా రికార్డ్ అవ్వాలి కాబట్టి లెన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను నేను. మన హెల్మెట్ వైజర్ మీద ఎక్కువ పురుగులు పడి చనిపోయినాయి అని చెప్పి ఇంకా దుమ్ము కూడా బాగా మట్టి పట్టిన ఉండే. ఇక నేను ఆగి వైజర్ క్లీన్ చేసుకున్నా. వైజర్ క్లీన్ చేసుకున్నప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే మన ఎల్ఈడి లైట్స్ చూడండి. ఇది వితౌట్ ఎల్ఈడి, ఇది విత్ ఎల్ఈడి. డిఫరెన్స్ చూస్తురా? మళ్ళీ ఒక్కసారి చూడండి. వితౌట్ ఎల్ఈడి ఇది ఇంకా లో బీమే ఉంది, హై బీమ్ వేరే. ఇది విత్ ఎల్ఈడి. చూడండి, వితౌట్ ఎల్ఈడి విత్ ఎల్ఈడి బాగుంది. నాకైతే బాగా నచ్చినాయి. నేనైతే సొంతంగా ఏం చెప్పలేదు. నాకు వెహికల్ ఇచ్చినప్పుడు రవితేజ బ్రోనే అన్ని చేసి ఇచ్చాడు. ముందేదో ఫ్లైఓవర్ లాగా వస్తుంది, బాగుంది ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ వచ్చినప్పుడు మంచిగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు బండిని. నార్మల్ రోడ్ అంత బాగాలేదు, ఫ్లైఓవర్ రోడ్స్ అయితే బాగున్నాయి. ఈ ఫ్లైఓవర్ మీద 100-120 కొట్టినా పర్లేదు. అంటే స్పీడ్ లిమిట్ ఉండొచ్చు దీని మీద. నాకు ఇంటికి వెళ్ళాలని తొందరలో నేను కొడుతున్నా. మీరందరైతే కెమెరా చూసుకొని మన చలాన్లు పడతాయో చూసుకొని వెళ్ళండి. ఇంకా జనాలు చూసారా, వాడు దుంకనికి రెడీ ఉన్నాడు. బండి కంట్రోల్ కూడా కాదు. వాళ్ళు ఏంటంటే సగం దాకా వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వెనకాలకి వెళ్ళి ముందుకు వెళ్ళి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు బాగానే ఉంటారు, మనని పడేస్తారు. సో అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ కొట్టించుకోగానే ట్యాంక్ బ్యాగ్ కింద పడ్డది. దీని లోపల వాటర్ బాటిల్ ఉండే, టంగన్ సౌండ్ వచ్చింది. నాకు ఇంకా ఏం పడిపోయిందా, ఫోన్ కింద పడిపోయిందా అని భయమైన ఉండే. ఇప్పటికి కూడా తెలియదు. దీంట్లో కూడా కొన్ని డెలికేట్ సామాన్లు ఉన్నాయి ట్యాంక్ బ్యాగ్లో. ఓపెన్ చేసి చూసే అంత ధైర్యం లేదు. ఇక పడ్డదానికైతే ఇప్పుడు మళ్ళీ అతికేయలేము. ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకుందాము. నాకు తెలిసినంత వరకు అయితే వాటర్ బాటిల్ సౌండే అది. ఇంకా మనకు అసలు మ్యాప్ చూడాల్సిన అవసరమే లేదు, కానీ ఏదో అలవాటు అయిపోయింది. ఇక పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంతా మ్యాప్ని చూసి ఎవ్రీ 2 minutes ఒకసారి చూసి అలవాటు అయిపోయింది. సైడ్ ఒకటే రోడ్డు, అసలు అవసరమే లేదు. కానీ మ్యాప్ ఎందుకు చూస్తున్నా అంటే నేను ఎంతసేపు అట్లా రీచ్ అవుతాను, ఇంకెంత టైం ఉంది అని చూస్తున్నా అంతే. బట్ రూట్ అయితే అవసరమే లేదు. మ్యాప్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం బ్రేక్స్ తీసుకోకుండా 10:30కి రీచ్ అవుతామని చూపించింది. ఇందాక వరకు 10 చూపించింది, ఇప్పుడేమో 9:50 చూపిస్తుంది. 9:30 లోపు రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు, బట్ నేను అంత రిస్క్ చేయాలి అనుకుంటలేను. స్లో అండ్ స్టడీకి వెళ్తున్నా. ఇట్లా ప్లేన్ రోడ్ నాకు విజిబిలిటీ మంచిగా ఉన్న దగ్గర మంచిగా పోతున్నా, నాకు విజిబిలిటీ తక్కువ ఉన్న దగ్గర నేనే వెళ్ళకపోతున్నా. ఇంకా లారీలను అయితే కన్ఫామ్ ఆపేస్తారు, వాళ్ళకి పర్మిట్స్ ఉండాలి, ఏదేదో ఉంటుంది. ఫైనల్లీ వెల్కమ్ టు తెలంగాణ గాయస్. మామా బ్రోస్ వచ్చేసాం మామా తెలంగాణకి. అది ఒకటి చూసాడా పోలీసుడు, ఏదో తీసుకున్నాడు గిఫ్ట్. చెకింగ్ అయింది, ఏదో కవర్ తీసుకున్నాడు. ఏమో టిఫిన్ బాక్స్ ఉండొచ్చు, మనకైతే ఐడియా లేదు. అట్లా ప్రతిదీ తప్పుగా అనుకోలేము. వాళ్ళ హోమ్ టౌన్ వాడేమో టిఫిన్ బాక్స్ తెచ్చిచ్చాడేమో. టోల్ గేట్ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టోల్ గేట్
మనం ఇంటికి వెళ్ళే దారిలో లాస్ట్ టోల్ గేట్. నేను ఇందాకదే లాస్ట్ టోల్ గేట్ అనుకున్నా. మన స్టేట్లో కూడా ఒక టోల్ గేట్ ఉందని తెలియదు నాకు. వచ్చేటప్పుడు అంత నోటీస్ చేయలే నేను. ప్రస్తుతానికైతే అక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. మొత్తం అంతా ఇక్కడ సైడ్ పంపించేసారు బండ్లనన్నీ. మరి టోల్ గేట్ది ఎట్లా ప్లాన్ చేస్తారు? అమ్మో, ఏది ఉన్నా లేకపోయినా పైసలు అద్ది ఇక్కడ ఫ్రీ వదిలేరు చూడు. గవర్నమెంట్ వాడు జనాలు ఎటన్నా అవస్థపడని, పైసల విషయంలో మాత్రం గట్టిగా ఉంటాడు. పైసలు బాగా వసూలు చేయాలి. మొత్తానికి సంగారెడ్డి దగ్గరకు వచ్చేసాం మామ. 111177 బా ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది వీళ్ళకి. ఇంకా 26 కిలోమీటర్స్ మామ మన ఇంటికి. 26 కిలోమీటర్స్ 42 మినిట్స్. 10:30 నుంచి 9:30 గుంజుకొచ్చినాం టైంని. వెళ్ళిపోదాం 9:30 లోపు. యూట్యూబ్ గోవా నుంచి వస్తున్నా. పొద్దున బయలుదేరిన. BHEL షేర్లింగంపల్లి. ఫస్ట్ ఎవరో వేరే వాళ్ళు అనుకొని తెలుగు అంటున్నా, హిందీలో మాట్లాడిండు. దాని తర్వాత మనమే ఇక్కడికే వస్తున్నా గోవా నుంచి అంటే థమ్స్అప్ చూపిస్తుండ. మనం ఇంకా సరిగ్గా వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు, అందుకనే ఛానల్ పేరు కూడా ఏం చెప్పలేదు. ఫస్ట్ గోవా నుంచి బయలుదేరినాక గోవాలో చిన్న సిగ్నల్స్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ నేను ఆగింది. గోవాలో కూడా నాకు తెలిసి అయితే ఆగలేము మనము. అరే షట్, ఈయనతో మాట్లాడినప్పుడు బండి నెంబర్ బాగుంది అని చెప్దాము అనుకొని మర్చిపోయినా. 11 అది కూడా మళ్ళీ TS 11 తర్వాత EE 111177. బాగా ఫ్యాన్సీ దొరికింది. దొరకలేదు, డబ్బులు పెట్టి ఉంటాడు కంపల్సరీ, ఫ్రీగా పడిస్తాడు. వెనకాల కెమెరా ఆన్ చేసేలోపు హైలైట్ సీన్ మిస్ అయింది మామ. ఎగ్జాక్ట్గా మా ఏరియానే, మా చివరస్తా ఇది. మా దగ్గర అంతే ఉంటుంది, మరి మినిమం ఉంటుంది. ఒకడు ట్రాఫిక్లో కార్ నడుపుతున్నాడు, రన్నింగే ఉంది, మళ్ళీ ఆగి కూడా లేదు. రైట్ సైడ్ అదే మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా కార్లో, అది పెట్టుకొని రీల్స్ చూస్తున్నాడు. రీల్స్ చూసి దాన్ని లైక్ చేసి స్వైప్ చేస్తున్నాడు, ఇంకా స్వైప్ అప్ స్వైప్ డౌన్ చేస్తున్నాడు. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యే వరకు మాకు ఇదే పరిస్థితి. ఇంకా లక్కీగా నాకు ఆఫీస్కి రూట్ టచ్ అవ్వదు. నేను బ్యాక్ సైడ్ నుంచి, మా కాలనీ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వేరే రూట్ ఉంది నాకు ఆఫీస్కి. ట్రాఫిక్ ఉండదు, అటు రోడ్ కూడా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చే అవసరం అంత పడదు. అదిగోండి మామ, వెల్కమ్ టు BHEL. మన ఏరియా వచ్చేసింది ఫైనల్లీ. పొద్దున 9కి బయలుదేరినా అనుకుంటా, 9కో 8కో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఆ టైంకి బయలుదేరినా. ఏదో 2 చిన్న స్టాప్స్ వాటర్కి అని, ఒకసారి లంచ్కి అని ఆపి ఇక నాన్ స్టాప్ అయితే వచ్చేసిన. నాకు ఇంటికి జల్దీ వచ్చేసి రెస్ట్ తీసుకుందాం అన్నట్టు ఉండే. మళ్ళీ ఇంక ఇటుగా ఉండి వెయిట్ చేయడం ఎందుకని మా దగ్గరకు వచ్చినామంటే అంతే. అందరూ అటు లోపలికి కావాల్సిన వాళ్ళు బయటకు వస్తారు బండ్లు. అట్లనే ఉంటుంది మా ఏరియాలో. ఇదే మా ఎంట్రన్స్. అంటే బయట వరకు అంతా జాతర ఉంటుంది, కానీ లోపల రాగానే చాలా పీస్ఫుల్ ఉంటుంది. చాలా షూటింగ్స్ జరిగినాయి ఇక్కడ. ఇదే మా కాలనీ ఎంట్రన్స్, BHEL. నేను పుట్టి పెరిగి స్కూల్ చదివింది అంతా ఇక్కడే జరిగింది. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు ఎక్కడ BHEL వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక్కసారన్నా రండి మా BHELకి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పొద్దున ఇంకా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. మొత్తం గ్రీనరీ లాగా కనిపిస్తుంది మీకు. ఆయన కూడా స్నాప్ తీసుకుంటున్నాడు చూడు. చాలామంది ఇక్కడికి వచ్చి స్నాప్స్ అవి ఇవి తీసుకుంటూ ఉంటారు. చలో మా బాగా అలసిపోయా. ఇంటికి వెళ్ళి మా అక్క నాకు అన్నం ఇంకా చికెన్ కర్రీ చేస్తా అన్నది. అన్నం చికెన్ కర్రీ తినేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా. ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయి రేపు ఆఫీస్ టైంకి లేచి ఆఫీస్కి వెళ్ళిపోతా. ఈ వీడియో అంతా నేను ఒక 2 డేస్ తర్వాత ఎడిట్ చేసి పెడతా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. రైడ్ సేఫ్ మామ. మళ్ళీ మనం ఇంకొక మంచి వ్లాగ్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.